మరి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి దహన బలికి గొర్రె ఏది నాయనా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటారు, నాన్న దహన బలి పశువుని దేవుడే చూసుకుంటాడు, నువ్వు రా నాన్న అనగల. సరే డాడీ అనలేదు. డౌట్ వచ్చినా, సందేహం వచ్చినా నన్నే చంపేస్తాడనుకున్న ఇస్సాకు విధేయత చూపించడండి. ఆ తర్వాత వారు ఆ మోరియా పర్వతం ఎక్కిన తర్వాత అబ్రహాం బలిపీఠం కట్టాడు, చక్కగా కట్టెలు పేర్చి. ఆ తర్వాత ఇస్సాకును చూసి ఆయన్ని బంధిస్తున్నాడండి. ఆయన బంధించినప్పుడు, బంధిస్తూ ఉన్న టైంలో ఇస్సాకు విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు వయసు ఎంత అనుకుంటున్నారు? అప్పుడు టీనేజ్లో ఉన్నాడండి ఇస్సాకు. చిన్న బాలుడేం కాదు, యుక్త వయస్సులో ఉన్నాడు, బలములో ఉన్నాడు, శక్తిలో ఉన్నాడు. తండ్రి అయితే దాదాపుగా 100 సంవత్సరాల పైన వృద్ధుడై ఉన్నాడు. ఇస్సాకును బంధిస్తూ ఉంటే, ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెడు